भवति शतमानं भवति शतमानं भवति। హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కారాలు అందించేందుకు, చక్కని ఆశీర్వచనాలు ఇచ్చేందుకు గురుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీ రామశరణ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాన్ నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణకాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. సుందర ఛాయాధిపతే కార్యకారణాత్మక జగత్ప్రకాశ సింహరాస్యాధిపతే ఆర్య వినుత తేజ స్ఫూర్తే ఆరోగ్యాదిఫలద కీర్తే సారస మిత్ర మిత్రబానో సహస్ర కిరణ కర్ణసూనో క్రూరపాప హరకృశానో గురుగుహమోదిత స్వభానో సూరిజనేడిత సుధినమనే సోమాదిగ్రహ శిఖామనే ధీరార్చిత కర్మసాక్షినే దివ్యతర సప్తశ్వరరదినే సౌరాష్ట్రార్ణ మంత్రాత్మనే సౌవర్ణ స్వరూపాత్మనే భారతీశ హరిహరాత్మనే భుక్తి ముక్తి వితరణాత్మనే సూర్యనారాయణమూర్తి నమో నమః. ఆ స్వామివారికి అనేక విధములుగా సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా ఆ స్వామిని వేడుకుంటూ మీ అందరికీ ఆశీర్వచనములు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం వారితో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. నా పేరు కాశమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి అమ్మా. 28 7వ నెల 2007 శనివారము రాత్రి 9:04 అండి. ఎక్కడ జన్మించారమ్మా? ఏ ఊర్లో? ధవళేశ్వరం, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మీ పాదాలకి సరళం గారికి శతకోటి ధన్యవాదాలు. గురువుకి కోటి ధన్యవాదాలు గురువు గారు. అనేక అనేక ఆశీర్వచనాలమ్మా. కైలాసేశ్వర స్వామి ఆనందవల్లి తల్లి అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాను తల్లి. మీ పేరమ్మా? నా పేరు కాశమ్మ గురువు గారు. కాశమ్మ, ఈ జాతకం ఎవరిది? మా అమ్మాయిది గురువు గారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయిది నీట్ మొన్న రాసింది గురువు గారు. కొంచెం మార్కులు తక్కువనే వస్తున్నాయి. ఇట్లా పోతే బాగుంటుంది ఏందని గురువు గారు. అంటే ఇప్పుడు నీట్ దాని గురించి ఏదో కోర్టులో నడుస్తుంది కదమ్మా. ఏం గురువు గారు? ఎన్ని మార్కులు వచ్చాయి? 300+ అంటుందండి. మొన్న చూసుకుంది ఫ్రీ పేపర్, నీట్ ఎగ్జామ్ రాసింది. నా మాట వినండి, నేను మీకు మంచి సలహా ఇస్తాను. మొన్నటి రోజున నీట్ ఎగ్జామ్ రాసినటువంటి భగవద్బంధువులు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఎంతమంది రాసినటువంటి వాళ్ళైనా సరే 300+ కనుక వస్తే ఖచ్చితంగా ఫ్రీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందు గురించి అంటే మొన్న వచ్చినటువంటి పేపరు చాలా టఫ్గా వచ్చింది. గత సంవత్సరము కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి కాబట్టి చాలామంది జాగ్రత్త పడ్డారు, చాలామంది రాశారు. అయినా కూడా 300+ అంటున్నారు కాబట్టి కీ చూసుకున్నారు కాబట్టి తప్పకుండా మేలు జరుగుతుంది. అందులో అమ్మాయి జాతకాన్ని పరిశీలన చేస్తే గనక సర్వజితనామ సంవత్సరము, ఆషాఢ మాసము, శనివారము, పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశిలో జన్మించారు. నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి గురువు కాబట్టి అనేక కళలయందు నైపుణ్యత ఉండేటువంటి మహర్జాతకురాలే. చతుషష్ఠి కళలయందు నైపుణ్యత ఈ జాతకులకు ఉంటుంది. కుంభ లగ్నములో జన్మించింది కాబట్టి లగ్నాధిపతి శని. కాస్త కోపము అదుపులో పెట్టుకొని
తనదైన శైలిలో సాధన చేసుకుంటూ వెళితే మాత్రము వైద్య రంగంలో తప్పనిసరిగా జయము జరుగుతుంది ఈ జాతకులకు. ఇక వేరే రంగం ఎత్తుక్కోకండి, ఇందులోనే మీరు ఆ భగవంతుని మీద విశ్వాసముతోటి ముందుకు వెళ్ళండి. మీకు ఫ్రీ సీట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా మన కైలాసపురంలో ముడుపు పూజలు నడుస్తున్నాయి కదా, ఒక ముడుపు ఆ అమ్మాయి పేరు పైన మంచి దగ్గర సీట్ రావాలని ఆ కార్యక్రమంలో మీరు పాలు పంచుకోండి, తప్పకుండా మేలు జరుగుతుంది. కాశమ్మ గారు గురుగారు ఒక సందేశం గురుగారు. అడుగు తల్లి. ఇప్పుడు భర్త పేరు చెప్పకూడదు అంటారు కదా గురుగారు. అవునమ్మా. ఇప్పుడు మనం కుంకుమార్చన చేయించుకున్నా ఎక్కడైనా పూజలు జరిగేటప్పుడే ఇట్లా చెప్పాలి గురుగారు, తెలియదు. మంచి మాట అడిగారు కాశమ్మ గారు. వాస్తవానికి సౌమ్య గారు, భగవంతుడి ఆలయానికి భార్యాభర్తలు వెళ్ళాలి లెక్క ప్రకారం. సరే, భార్యాభర్తలు వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందు గురించి అంటే భర్త వ్యాపార వృత్తి కావచ్చు, ఉద్యోగ వృత్తి కావచ్చు, తెల్లవారుజామున వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా రాత్రి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఆడపడుచులు పని పూర్తి చేసుకొని కాస్త విశ్రాంతి తీసుకుందామని అనుకునే సమయంలో దేవాలయానికి వెళ్ళి కుటుంబం బాగుండాలని పూజలు చేసుకునేటువంటి ఆడపడుచులు చాలామంది ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా విషయంలో ఒక మాట చెప్తా సౌమ్య గారు. అసలు భగవంతుడి ఆలయములో అంటే కొన్ని నిఖాచ్చిగా మాట్లాడవలసిందే, కొందరికి బాధ అనిపిస్తుండొచ్చు. భగవంతుడి ఆలయంలో పాదవ ప్రక్షాళన చేసిన తర్వాత నీవు దేవుడి ముందడికి వెళ్ళి నీ పేరు చెప్పనవసరం లేదంట. నేను అదేంటి గురువుగారు మరి చెప్పండి ఎలా అంటే, నిన్ను సృష్టించినటువంటి ఆ జగన్మాతకు, నిన్ను సృష్టించి నడిపిస్తున్నటువంటి ఆ మహాదేవుడికి నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలనో నిర్ణయించేది ఆయన కదండి. దానికంటే ముందే నా పేరిది, నా భర్త పేరిది, నా పిల్లల పేరిది అర్చన చేసుకోవడం అనేది నాకు నచ్చదు. అర్చన చేయించండి. మీరు గమనించండి, నేను ఇన్ని దేవాలయాలకు వెళ్తా కదా, నన్ను ఎవరన్నా అయ్యా గోత్రం చెప్పండి అంటే ఆ పరమశివుడు గోత్రం అంట, పేరు చెప్పండి ఆ స్వామి పేరు పలకవయ్యా అంట. నేను స్వామి పేరు పలకవయ్యా, ఇంట్లో అందరి పేర్లు చెప్పండి అంటే సహకుటుంబానాం సర్వలోకానాం అనమంట. అందుగురించే గురువు బ్రాహ్మణుడు ఒక మాట అంటారు, సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి మాట ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడికి కానీ గురువుకి కానీ వస్తుంది. అదే భగవద్బంధువులకు ఆతృత ఎక్కువ. ఎందు గురించి అంటే గోత్రము చెప్పి, భర్త పేరు చెప్పి, తన పేరు చెప్పుకొని, పిల్లల పేర్లు చెప్పి, పక్క వాళ్ళ పేర్లు చెప్తేనే వీళ్ళకి తృప్తి. 101% భగవంతుడి ఆలయంలో అర్చన టికెట్ తీసుకోండి. ఇంకో విషయం చెప్తానండి, మన దరిద్రమో తెలియదు కానీ 100% మన హిందూ దేవాలయాలలో ఈ పనికిరాని టికెట్లు పెట్టి మన ధర్మాన్ని నాశనం పట్టిస్తున్నారు కొంతమంది. అంతే కదండి. భగవంతుడి దగ్గర టికెట్ ఏందండి నాకు అర్థం కాదు. భగవంతుని చూడడానికి టికెట్ ఏందండి? ఆ స్వామి ఈ కలియుగంలో అలా నిల్చొని కూర్చొని ఉన్నాడంటే ఆయన దర్శనం ఇవ్వడానికి కదా. కాబట్టి అర్చన టికెట్ మీరు అనొచ్చు, దేవాలయాలు అభివృద్ధిలోకి రావాలి కదా. మరి దేవాలయాలు అభివృద్ధిలోకి రావాలంటే భగవద్బంధువులు ఇచ్చినటువంటి రుసుముతోటే కదా మనం డెవలప్మెంట్ చేసుకుంటాము. సరే, అలాగైనా సరే మీకు ఎన్ని టికెట్లు ఉంటాయి తెలుసా అండి? అర్చన టికెట్ తర్వాత కుంకుమార్చనలో స్పెషల్ కుంకుమార్చన టికెట్, తర్వాత రజిత పుష్పార్చన టికెట్. రజితము అంటే వెండి పుష్పాలు, లేదా సువర్ణ పుష్పార్చన టికెట్, లేదా అమ్మవారి గుడి అనుకోండి శ్రీచక్రార్చన, అమ్మవారి గుడిలో ఇంకా శ్రీచక్ర నవావర్ణార్చన సహిత చతుషష్ఠి అంటే ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్. పర్వాలేదు, డెవలప్మెంట్ కోసం పెట్టవలసిందే. ఎందు గురించి అంటే హిందూ దేవాలయాలలో వేరే మతస్థులు వచ్చి డబ్బులు ఇవ్వరు. మన కర్మ ఏంటంటే మనం అన్ని మతాలకు ఇస్తాము, కానీ మన మతాలకు వచ్చేసరికి ఎవడు ఇవ్వడు. మన మతాలను డెవలప్మెంట్ చేసుకోవాలంటే మన హిందూ బంధువులే ముందుకు రావాలి. మన హిందూ బంధువులు మనకి ఇవ్వడానికి మొగ్గు చూపరండి, ఇతరులకు ఇవ్వడానికి మొగ్గు చూపుతారు. మన వాళ్ళు దేనికి మొగ్గు చూపుతారంటే అర్చన చేయాలి. అర్చన టికెట్ ఎంత? 10 రూపాయలు, 20, 30, 50 వేసుకోండి. ఆ 50 రూపాయల టికెట్ తీసుకొని రుబాబుగా టికెట్ పెట్టుకొని ఎక్కడికి వస్తారు? దేవాలయంలో గర్భగుడి దగ్గరికి వస్తారు. ఆ అర్చకుడికి ప్రేమతోడు మాట్లాడాలి. ఆ సమయంలో ప్రేమతోడు మాట్లాడరు. ఎందు గురించి అంటే వీడు పెట్టింది ఎంత? 50 రూపాయల టికెట్. 50 రూపాయల టికెట్. ఏమయ్యా అర్చన టికెట్, అర్చన తీసుకుని ఎంతసేపు నిలబడాలి అంటే రుసుము చెల్లించాం కాబట్టి తెలియని పవర్ ఉంటుంది. మీరు గమనించండి. నేను అందు గురించి స్టార్టింగ్లో ఎప్పుడు రుసుము తీసుకోను. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే అంత పూర్తయిపోయినాకనే తీసుకుంటా. ముందెందుకోసం తీసుకోనంటే దానికి పవర్ పెరుగుతుందండి, ఖచ్చితంగా 100% పెరుగుతుంది. సౌమ్య గారు, మీరు ఎప్పుడన్నా నేను ఫోన్లో చాలా దూరం ప్రాంతంలో ఉన్నామండి, కాస్త మీరు ఫోన్ అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా అని ఇవ్వమంటాను. ఇచ్చిన తర్వాత 24 అవర్స్లో ఆ కాల్ నేను మాట్లాడాలి. విధివశాత్తు ఆ కాల్ నేను మాట్లాడలే, కైలాసపురం వెళ్ళొచ్చు, ఏదో కార్యక్రమాలలో ఉండొచ్చు, ఏదో బిజీ షెడ్యూల్ ఉండొచ్చు, దేవతార్చనలో ఉండొచ్చు, లేదా ఒకటి యజ్ఞయాగాదులలో ఉండొచ్చు. ఆ 24 గంటలలో ఫోన్ రాలేదనుకోండి,
అప్పటిదాకా ప్రాధేయపడ్డటువంటి ఆ కాలు ఏమైందండి? ఎంతసేపు ఆగాలి? 24 గంటలు దాటింది కదా, పైసలు వేయించుకున్నావు కదా, ఇలాంటి మాటలు వస్తాయి, మీరు గమనించండి. అందుకే చాముండేశ్వరి గురుదత్త పీఠం ముందు ఎప్పుడు డబ్బు తాకది. ఈ రోజు వరకు కైలాసపురంలో ఇంత కార్యక్రమాలు జరిగినా కూడా ఇలా డబ్బుని తాకండి. ఎందు గురించి అంటే భగవంతుడు సొమ్ము నేను తిన్నా, నువ్వు తిన్నా, ఇంకొకరు తిన్నా, రౌరవాది నరకాలు అనుభవించవలసింది. అయితే భగవంతుడి ఆలయంలో అర్చన విషయంలో క్లారిటీగా చెప్తున్నాను, గోత్రనామాలు పలకాలే. భార్యాభర్తలు దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చెప్పండి. ఒకవేళ తృప్తి లేదు, ఖచ్చితంగా చెప్పాలనుకున్నప్పుడు ఓ రసీదు ఉంటుంది కదా, టికెట్ తీసుకున్న రసీదు, వెనక సైడు పేర్లు రాయండి. వెనక సైడు పేర్లు రాయండి. రాసి ఆ చిట్టి అర్చకుడికి ఇస్తే అర్చకుడు గోత్రనామాలు అడిగినప్పుడు వెనక సైడ్ ఉందంటే ఆయన చక్కగా చూసుకొని గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి నామవత్యా సత్సంతాన అభివృద్ధ్యర్థం అస్మాకం సపరివార సహ కుటుంబానాం అంటారు. కాశమ్మ అడిగింది కరెక్ట్ ప్రశ్న. మరి మీరేమో భర్త పేరు పిలవద్దంటారు, దేవాలయానికి వెళ్తే భర్త పేరు చెప్పవలసి వస్తుంది. చెప్పవలసి వస్తున్నప్పుడు ఈ పద్ధతి పాటించండి. లేదా భర్త పేరు పిలుస్తా అని అనుకుంటే మీ కర్మ, అది నేనేం చేయలేను. నేను భర్త పేరు ఎందుకు పిలవకూడదంటే, ఒక స్త్రీ ఏం కోరుకుంటుంది సౌమ్య గారు? సౌభాగ్య సిరి సంపదలు, అంతే కదా. 5వ తనము కోరుకుంటుంది. ఓ 5 కోట్లు అక్కడ పెడతాను, 5 కోట్లు కావాలన్నా, 5వ తనము కావాలన్నా ఏమడుగుతారు తల్లి? 5వ తనమే, అంతే కదా. ఆ 5వ తనము నీకు ఇవ్వడానికి ప్రధానమైనటువంటి ఆ పతిదేవుడే కదమ్మా. ఆ పతిదేవుడిని పేరు పెట్టి పిలవడం వల్ల అతడి ఆయుష్ తగ్గిపోతుంది కదా. అతడి ఆయుష్ తగ్గిందనుకోండి, నష్టం ఎవరికండి? భార్యకి. అంతే కదా. అందుకే ఈరోజు శతమానం భవతి కార్యక్రమాలలో ఇన్ని పూజాది క్రతువులు, ఇన్ని యజ్ఞయాగాదులు చేస్తూ మనం హిందూ ధర్మం తరపున ఎన్నో మంచి కార్యక్రమాలు కోవిడ్ సమయం నుంచి చేస్తూ వస్తున్నాము. 30 రోజులు, మాసాంతం రోజులు 30 కళ్యాణాలు చేశాము. ఎక్కడెక్కడో యజ్ఞయాగాదులు చేసి పంచమాంగళ్యాల గురించి, సౌభాగ్య సిరి సంపదల గురించి, 5వ తనము గురించి, ఆడపడుచులు ఎలా ఉండాలని నేర్పుతూ ఉన్నాం. అది ఖచ్చితంగా మారుతున్నారు. కాబట్టి భగవద్బంధువులు భర్త పేరు చెప్పడానికి ఒక్క క్షణము ఎంత భయపడతారు? గురువు గారు లైవ్ వచ్చిందంటే కదా, దానివల్ల వాళ్ళకే మంచి జరుగుతుంది కదా. ఇంకొకటి, దేవాలయంలో భగవంతుడి దగ్గర నిలబడి ఎవరన్నా స్వామి నువ్వు ఈరోజు బాగున్నావా స్వామి అని ఒకరు అడుగుతారా అండి? అమ్మ ఎలా ఉన్నావు తల్లి, రోజు ఇంతమందికి దర్శనం ఇస్తున్నావు, అమ్మ నిలబడి దర్శనం ఇస్తున్నావు, కూర్చొని దర్శనం ఇస్తున్నావు, కన్నులు తెరిచి దర్శనం ఇస్తున్నావు, అమ్మ నీకు ఆరోగ్యం బాగుందా? ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అర సెకండ్లో దర్శనం చేసుకుంటాడు. పాపమైన పడుకునేది ఎంతసేపు అండి? 1 గంట 2 గంటలు కూడా పడుకోనివ్వమండి. స్వార్థంతో మనం వెళ్తామండి. స్వామి ఈరోజు బాగున్నావా, నీవు బాగుండాలి స్వామి, నీవు బాగుంటేనే ఈ లోకం బాగుంటుందని ఒక్క భక్తుణ్ణి గనక దేవుణ్ణి అడిగినరా? అది ప్రశ్న. ఏది అడిగినరా? అడగండి. ఎంతసేపటికి మనదే స్వార్థం, మనకే కోరికలు కావాలి, మనకే అన్ని కావాలి. అవి అన్నీ మనెంబడి రావని తెలుసు, మాయలో ఉండమని తెలుసు. ఆ మాయ గురించి తెలిసిన రోజు మనం ఉండమని కూడా తెలుసు. అయినా కలి ప్రభావంలో మాయా మాయా మాయ. కంపల్సరీ భర్త పేరు ఎవరు పలకకూడదు. ఇది శతమానం భవతి హిందూ ధర్మం నిక్కాచిగా సనాతన ధర్మాన్ని కాపాడడానికి చెప్పేటువంటి సూక్తి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నేను చెప్పిన ప్రకారం నడవండి కాశమ్మ గారు. శుభం. ఇంకొకటి సౌమ్య గారు, చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అలాగే గురుగారు. సరే, చిట్టి మీద రాసిచ్చినాం. ఆ అర్చకుడు గోత్రోద్భవస్య నామధేయస్య అంటాడు. ఒక భార్యాభర్తల పేరు చెప్పి అస్మాకం సపరివార సహ కుటుంబానం అంటే అయిపోతుంది కదండి. అక్కడ పోయిన యజమానులు 2 ఉంటారు కదా భార్యాభర్తలు. తండ్రి పేరు, తల్లి పేరు, ఈయన పేరు, ఈయన భార్య పేరు, ఈయనకి 2 పిల్లల పేర్లు, ఈయన తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లల పేర్లు. అంటే ఇది అష్టోత్తరం లాగా చెప్పేటోళ్ళు ఉన్నారండి. దేవాలయానికి వెళ్ళి ఇంటికి యజమాని పేరు చెప్పి సపరివార సహ కుటుంబానాం అన్నది ఎంత బాగుంటుంది. కాబట్టి అది మన స్వార్థం అలా వద్దు, ఇలాగే చేయండి. కాశమ్మ గారు, గురుగారు నేను చెప్పిన ప్రకారం నడుచుకోండి. మీకు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడగండి గురుగారు. మొన్నటి రోజు అడిగాను సౌమ్య గారు, చాలా చక్కటి ప్రశ్న. సీతాదేవి జన్మించిన నగరము మిథిలా నగరము. అవును గురుగారు. ఆ మిథిలా నగరము ఇప్పుడు ఏ దేశంలో ఉంది? ఏ దేశంలో గురుగారు? నేను రాష్ట్రం అంటలేను, మళ్ళీ చెప్తున్నాను, ఏ దేశము? భారతదేశం కాదా గురుగారు? 101% కాదు. ఇస్తాను కాశమ్మ తల్లి. ఎందు గురించి అంటే ధవళేశ్వరం అంటే నాకు చాలా ఇష్టం. రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరం అంటే నాకు ప్రాణం.
ధవళేశ్వరం బ్రిడ్జి ఉంటుంది. సాయంకాలం పూట ఆ బ్రిడ్జి దగ్గర నిలబడితే ఆ అద్భుతమైనటువంటి ఆ జల వనరులు కనబడుతూ ఉంటాయి. ఆ సమయంలో ఆ ప్రదోషకాలంలో అక్కడ ఉండి చూస్తూ ఉంటే తెలియని ప్రశాంతత ధవలంగా ఉంటుంది. ధవళేశ్వరంలో భగవద్బంధువులు ధర్మాన్ని కాపాడడానికి ఎప్పుడు మేము సైతమని ముందుకు వస్తారు. కాబట్టి కాశమ్మ గారికి ఖచ్చితంగా మనము క్లూ ఇవ్వవలసిందే. ఆ క్లూ ఎలా ఇస్తానంటే 5 ముఖాలు ఉన్నటువంటి శివుడు ఎక్కడున్నాడు? 5 ముఖాలు ఉంటాయి ఆ స్వామివారికి, ఖచ్చితంగా ఒకే చోట ఉంటాడు. 5 ముఖాల పేర్లు: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. 5 ముఖాలు ఉంటాయి. ఆ దేశం పేరు చెప్తున్నా 3 అక్షరాలు ఉంటాయి. సౌమ్య గారు మీకు అర్థమైపోయింది. 3 అక్షరాలు ఉంటాయి. గుర్తుకొస్తలేదు గురువు గారు. 5 ముఖాలు. ఇంకా క్లూ ఇస్తాను, మీరు చెప్తారు కాశమ్మ గారు. మీకు నాలిక మీద నాట్యం ఆడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం మీతోనే చెప్పిస్తాను. 5 ముఖాల శివుడు, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. మొదటి అక్షరం ఆ దేవుడు పేరు పా. పా అక్షరం పా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. దేశం పేరు ఇక చెప్తానులేండి. దేశం పేరు నే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ తోటి ఇదే ప్రశ్న తీసుకుందాం. చల్లగా వర్దిల్లండి. జై గురుదత్త. నెక్స్ట్ ప్రశ్నలో నెక్స్ట్ కాలర్కు ఈ సమాధానం చెప్తాను. అలాగే చూస్తూ ఉండండి కాశమ్మ గారు. మీ కూతురికి తప్పనిసరిగా సీట్ వస్తుంది. శుభం. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో 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 హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జ్ఞానశ్రీ అండి. నేను గుడివాడ నుండి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? టీవీ చూడకండి, టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం చెప్పండి. మా తమ్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. నక్షత్రం చెప్పండి. మీరు ఇంకా టీవీ చూస్తున్నారమ్మా? 7వ తారీఖు 7వ నెల 2012. టైం కూడా చెప్పండి. పుట్టిన టైం. నక్షత్రం కుంభరాశి. గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. నీ పేరు ఏం పేరు తల్లి? జ్ఞానశ్రీ గురువు గారు. జ్ఞానశ్రీ. పూర్తి జ్ఞానమంతా నీ దగ్గరనే, సిరి సంపదలతో ఉన్నదా? ఏం చేస్తుంటారు మీరు? నేను 10th క్లాస్కి వెళ్తున్నాను గురువు గారు. ఓ, 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్కి వెళ్తున్నారు. 10th క్లాస్లో మన స్టేట్ ఫస్ట్ రావాలని ఆశీర్వచనం. వస్తావా మరి? వస్తాను గురువు గారు. ఓకే. గుడివాడ నుంచి మాట్లాడుతున్నావా? అవును గురువు గారు. ఓకే. ధనిష్ఠా నక్షత్రం, కుంభరాశి. ఇంత చిన్న వయసులో మీ తమ్ముడు గురించి ఏమడుగుతావు తల్లి? అంటే మా తమ్ముడికి చదువు సరిగ్గా రావట్లేదు, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని అలా అడగాలనుకుంటున్నాను. కాదు, ఇప్పుడు తమ్ముడికి సరిగ్గా చదువు రావడం నీకు సరిగ్గా వస్తుందా? వస్తుంది గురువు గారు. వస్తుందిలే, నీ మాటల్లోనే అర్థమవుతుంది. జ్ఞానశ్రీ అంటే మామూలు పేరు కాదు, రేర్ పేరు. చాలా చక్కటి పేరు పెట్టారు మీ అమ్మా నాన్న. చాలా సంతోషం. ధనిష్ఠా నక్షత్రము, కుంభరాశి. నక్షత్రాధిపతి కుజుడు, రాశ్యాధిపతి శని. తమ్ముడు మంచివాడే, కాకపోతే బద్ధకము, కోపము, మొండితనము ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి గురువు గారు. అబ్బో, కానీ మంచివాడు, అది కూడా ఒప్పుకోవాలండి. నిదానంగా చెప్తే వింటాడా లేదా? చెప్తాడు గురువు గారు, వింటాడు. ఓకే. నేను తమ్ముడికి ఒక పరిహారం చెప్తాను. మేధా దక్షిణామూర్తి యంత్రం ఒకటి తెప్పించుకోండి, అది మెడలో వేయండి అమ్మా. సరే గురువు గారు. తర్వాత జ్ఞానశ్రీ, నీకు ప్రశ్న అడగొచ్చా? అడగండి గురువు గారు. సీతాదేవి జన్మించిన మిథిలా నగరము ఇప్పుడు ఏ దేశంలో ఉంది? రెండవ ప్రశ్న. నువ్వు 3 ప్రశ్నలు అడుగుతాను, ఏదో ఒకటి సమాధానం చెప్పు జ్ఞానశ్రీ. లేకపోతే ఆ పేరు పెట్టుకున్నందుకు నువ్వు ఇబ్బంది పడతావు, సరేనా? మొదటి ప్రశ్న, మిథిలా నగరంలో జన్మించిన సీతాదేవి ఇప్పుడు ఆ నగరము ఏ దేశంలో ఉంది? మొదటి ప్రశ్న. చదువుల తల్లి వ్యాస భగవానుడు ప్రతిష్ఠించినటువంటి అద్భుతమైనటువంటి సరస్వతీ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? రెండవ ప్రశ్న. సరస్వతీదేవికి గురువు ఎవరు? మూడవ ప్రశ్న. ప్రారంభ. ఫస్ట్గా చెప్తాను గురువు గారు. వామ్మో, నీ దగ్గర ఫోన్ ఉందా? గూగుల్ సెర్చ్ చేసావా? లేదు గురువు గారు. ఓకే, నమ్మకం ఉందిలే నీ మీద. చెప్పు నాన్న. నేపాల్.
దేవుడు పేరేంటి అక్కడ, ఏమని పిలుస్తారు? పశుపతినాథ్ టెంపుల్. వావ్, వెళ్ళావా ఎప్పుడన్నా? వెళ్ళలేదు గురువు గారు. మరి ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే మా బుక్ లో ఉంది, ఒక లెసన్ ఉంది, చదివాను, అందుకని చెప్పాను. సూపర్ కదా, మహా అద్భుతం. జ్ఞానసిరి సకల విద్యా యశోధైర్యత సిద్ధిరస్తు. ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని భారతదేశంలో గొప్ప స్థానంలో ఉండి భారతదేశానికే సేవ చేసేంత గొప్ప స్థానంలోకి రావాలని జ్ఞానసిరికి అనేక ఆశీర్వచనాలు. ఒక పండితుడి నుంచి ఊరికే ఆశీర్వచనాలు రావు సౌమ్య గారు. మనం అనుకుంటారు ఏముందిలే, ఆ గురువుగారు ఇచ్చిన ఆశీర్వచనం ఏంది, మన రెక్కల కష్టము, మనం కష్టం చేశాం కాబట్టి అది వచ్చింది. నువ్వు కష్టం చేస్తే జీతం వస్తుంది, దానికి మించిన డబ్బులు అయితే రావు కదా. ఒక పండితుడి నోటి నుంచి, ఒక గురువు నోటి నుంచి, అందు గురించి ఏమంటారు తెలుసా? బ్రాహ్మణ వచనం సత్యమస్తు. బ్రాహ్మణ వచనం సత్యమస్తు, సత్యం అవుతుంది. అందుగురించే బ్రాహ్మణుడు, పండితుడు, గురువు నోటి నుంచి ఎప్పుడు చెడు పదాలు రానివ్వకూడదు. చెడు పదాలు రానివ్వకూడదు అంటే నువ్వు గురువుకు నచ్చినట్టుగా ఉంటే చెడు పదాలు రావు. గురువుకు నచ్చినట్టు ఉండకపోతే ఖచ్చితంగా అప్పుడు ఆశీర్వచనాలు వేరే రకంగా ఉంటాయి. అష్టైశ్వర్యాలు సమకూర్చే విధంగా ఆశీర్వచనాలు ఉన్నాయి. అందుగురించే ఆ అమ్మాయి చెప్పినటువంటి ఆ పదాలను పరిగణంలోకి తీసుకొని ఇంత జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఆ జ్ఞానసిరికి ఇంకా అద్భుతమైనటువంటి వరాలు మనం ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు కొందరికి స్వార్థం ఉంటుంది, అది మనకెందుకులే, ఆ అమ్మాయి మనమ్మాయా, మన ఊరా, మన గ్రామమా కాదు. ఏ కుటుంబంలో ఎవరు ఏ విధంగా దేశానికి సేవ చేసే వాళ్ళు తయారవుతారో మన చేతిలో లేదు. గుడిసెలో పుట్టినటువంటి వాడు ఆ రోజు కష్టపడితే ఏది మన భోజనం చేసేటువంటి వాళ్ళ కుటుంబంలో కూడా ఈరోజు దేశానికి సేవ చేసేంత మహానుభావులు కోకొల్లలు లేరా మరి? అందుగురించే మనము ఎవరి రాతను తక్కువంచన వేయకూడదు, ఎవరిని తక్కువంచన వేయకూడదు. ముఖే ముఖే సరస్వతి. మరల చెబుతున్నాను, ముఖే సరస్వతి. నీవు పడ్డ కష్టము నీ సంతానము పడకూడదని ఆ తల్లిదండ్రులు పడే తపన కష్టము ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? ఆ రోజులలో మనం పడ్డ కష్టం పిల్లలు పడకూడదని కదమ్మా. చెట్టుకు, గుట్టకు, రాయికి, రప్పకు ఏ మంత్రం, ఏ తంత్రం, ఏ క్రియ, ఏ గురువు ఏది చెప్పినా కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ ఎందుకు పోతున్నామమ్మా? సత్సంతానం ఎదగాలనే కదా. కాబట్టి ఆ పండితుడు మంచి మనసుతో ఆశీర్వచనం ఇవ్వాలి. ఆశీర్వచనం ఫలిస్తుందా? 100% ఫలిస్తుంది. 100%. ఇప్పుడు వచ్చి నమస్తే గురువు గారు అన్నదానికి ఎలా ఉంటుంది, నమస్కారం గురువు గారు అన్నదానికి ఎలా ఉంటుంది, వచ్చి మోకరిల్లి పాదాలకు నమస్కారం చేసే విధానం ఇలా ఉంటుంది. అక్కడనే 3 నమస్కారాలు సమానమే, కానీ నెంబర్ 1 కేటగిరీ, నెంబర్ 2, నెంబర్ 3 అందులో ఉంటాయి కదా. నువ్వు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి పాదాలను తాకావనుకో, ఆ రోజు చేసిన శివాభిషేక ఫలితంలో సగం వచ్చేసింది ఆ భక్తునికి. అందుగురించి మీరు గమనించండి, నేను చాలా వరకు పాదాలకు నమస్కారం చేస్తుంటే వద్దని చెప్తాను, నేను ఖచ్చితంగా వద్దని చెప్తాను. కొందరు అనుకుంటారు ఎంత ఉంటుంది చూడు వారికి అహము, పాదాలను మొక్కనిస్తే కూడా మొక్కనిస్తలేడు, తాకనిస్తలేడు, అలా మనం మొక్కుతుంటే వెనుకకు పోతూ ఉంటాడు, అంత ఉండొచ్చా అని అనుకునే వాళ్ళు ఉంటారమ్మా. 100% అనుకునే వాళ్ళు ఉంటారు, 100%. కానీ సాధ్యమైనంతవరకు నేను తాకనివ్వను. ఇప్పుడు మన కైలాసపురంలో ఎవరైనా పాదాలకు నమస్కారం చేస్తాంటే నేను ఒకటే మాట చెప్తాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సుప్రీం పవర్ మహాదేవుడు అక్కడ కూర్చున్నాడు. ఈ పరిసర ప్రాంతమంతా కైలాసపురం. ఈ కైలాసపురానికి బాస్ ఎవరండి? పరమేశ్వరుడు. మనం ఉన్నది ఆయన నివాసంలో అడుగు పెట్టాము. నమస్కారం ఎవరికి చేయాలండి? వారికి చేయాలి. నేను మీలాగనే భక్తుడిని, నన్ను అర్థం చేసుకోకండి, నన్ను అర్థం చేసుకోండి. మరి గురువు గారు మీరు చూపిస్తేనే కదా మేము ఇక్కడ దాకా వచ్చాం, నాకు నమస్కారం చేయాలంటే బయటకు వచ్చినాక నమస్కారం చేయాలి. గురుగారు మన నెక్స్ట్ కాలర్స్ కూడా లైన్లో ఉన్నారండి, ఒక్కొక్కరిగా వారితో మాట్లాడదాం. హలో నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తణుకు నుంచి అండి, పద్మావతి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పద్మావతి గారు? మా అల్లుడు గారి గురించి అండి. నక్షత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి. 31/12/82 అండి. టైం అమ్మా? 1:20 అండి. మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం అండి, అమలాపురం అండి. అలాగే, గురుగారితో మాట్లాడండి. అమ్మగారు జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అమ్మ అడగండి తల్లి, మీ అల్లుడు గారి గురించి ఏం తెలుసుకుంటారమ్మా? ఆయనకి కొంచెం హెల్త్ బాగుంటలేదండి. ఓకే, దాని గురించి అడుగుదామనండి. అంటే అల్లుడు గారంటే ఎలా అమ్మా, మీ కూతురునిచ్చారా? అవునండి, అవునండి. ఓకే, పునర్వసు నక్షత్రము, మిథున రాశి, మేషలగ్నము, శుక్రవారం రోజు జన్మించారు. ఆరోగ్యపరంగా బాగోలేదు అంతే కదా? అవునండి,
కొంచెం కడుపు కాడ 7వ పొర 6వ పొరలు ఉంటాయి కదండి, అక్కడ కొంచెం నొప్పి కింద వస్తుందండి. మొన్నసారి ఇంజక్షన్ చేయించారండి, మళ్ళీ కొంచెం పైన వస్తుందంటండి పైకి. ఓకే ఓకే. ఎక్కడుంటారమ్మా వీళ్ళు? తణుకులోనేనండి. తణుకులో ఉంటారు. ఏం చేస్తుంటారు అల్లుడు గారు? ఆయన ఎక్స్రే డిపార్ట్మెంట్ అండి. ఓకే, ఒక పరిహారం రాసుకోండి, చెప్తాను. మహన్యాసము అని రాసుకోండి. మహన్యాసపూర్వక రుద్రాభిషేకము పునర్వసు నక్షత్రము రోజున చేయించండి. చేయించిన తర్వాత ఆ అభిషేకం చేసిన నీళ్లు, ఏవైతే స్వామివారికి పోసిన నీళ్లు కాస్త తెచ్చుకొని మంగళ స్నానం చేయమని చెప్పండి. ఉదరానికి ఎక్కువగా రాసుకోమని చెప్పండి. చిన్న సమస్యనే బయటపడిపోతుంది. నఖశిఖ పర్యంతంలో ఇప్పుడున్నటువంటి జాతకరీత్యా ఉదరానికి సంబంధించినటువంటి రుగ్మతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. 1 సంవత్సరంన్నర కాలం నుండి ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ పరిహారంతో బయటపడిపోతారమ్మా. ఆశీర్వాదం ఇవ్వండి గురువుగారు. ఓకే, మీకు ప్రశ్న అడగాలా? చెప్తారా? తెలిస్తే చెప్తానండి గురువుగారు. అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? అదొక ప్రశ్న. అది కఠినంగా ఉందంటే ఓకే. ఇంకొక ప్రశ్న అడుగుతా, రెండింటిలో ఏదైనా చెప్పండి. వ్యాస భగవానుడు తపస్సు చేసి తన తపశ్శక్తిని ధారపోసి అద్భుతమైనటువంటి చదువుల తల్లి సరస్వతి దేవాలయాన్ని నిర్మించింది ఎక్కడ? బాసర అంటే అది నాకు అర్థం కాలే. బాసరనా ఉందా? బాసర మీకు తెలుసా? ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళామండి. అక్షరాభ్యాసానికి వెళ్ళారా? కాదండి, దర్శనం చేసుకున్నామని వెళ్ళాను. ఓకే, రైట్ ఆన్సర్, 100% రైట్ ఆన్సర్. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ పరిహారం చేయించండి, మీకు మంచి జరుగుతుంది అల్లుడు గారి విషయంలో. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మావతి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పద్మావతి గారు? మా అమ్మాయి గురించి అండి. నక్షత్రం చెప్పండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి. 1999 27/3. టైం కూడా చెప్పండి అమ్మా. ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు అండి. ఎక్కడ జన్మించారు? దమ్మపేట అండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ, ఆశీర్వచనాలు. మీ పేరు? పద్మావతి అండి. పద్మావతి. జాతకం ఎవరిది? మా అమ్మాయినండి. అమ్మాయి పేరు? సాయిని. శనివారమేనా అమ్మాయి పుట్టింది? శనివారమేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి అండి. ఓకే, ప్రమాదినామ సంవత్సరము చైత్రమాసంలో జన్మించింది. పుష్యమీ నక్షత్రము కర్కాటక రాశిలో జన్మించింది. సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నామండి. ఓకే, గోత్రం ఏంటి? అక్షింతల గోత్రం అండి. ఓకే, అక్షింతల గోత్రము అంటే మీరు బెస్తోళ్ళా? మేము నేరా అండి. అర్థమైందిలేండి. ఓకే, జాతకరీత్యా పెద్దగా గ్రహదోషాలు లేవమ్మా. గురుబలం ఒక్కటి కలిసి రావటం లేదు. ఒక మంచి పరిహారం ఉంది, చేసుకోండి. ఎలా అంటే 16 లేదా టోటల్లో 16 రావాలి. 16 కానీ, లేదా 24 కానీ, లేదా 42 కానీ, ఇట్లా 6 సంఖ్య రావాలి. శనిగలు నానబెట్టండి. నానబెట్టి మనము పువ్వులు కుచ్చుతున్నట్టుగా సూది దారం ఉంటుంది కదా, అలా ఈ శనిగలు నానబెట్టిన తర్వాత మాల తయారు చేయండి. టోటల్ సంఖ్య 6 రావాలి. మీరు అది గుర్తుపెట్టుకోండి. గురువారం రోజు 16 ప్రదక్షిణాలు చేసి నవగ్రహ దేవాలయంలో గురుగ్రహం ఉన్నటువంటి స్థానంలో వారి మెడలో వేసి పిడికెడు పసుపు వారి పాదాల దగ్గర ఇలా వదిలేయండి. ఇలా వదిలేసి, ఇలా చిలకరించకూడదు, ఇలా వదిలేసి మన అరచేతికి అంటిన పసుపును నుదిట బొట్టుగా పెట్టుకొని చేయి కడుక్కోమని చెప్పండి. 16 రోజులలోపు దివ్యమైన సంబంధము అమ్మాయికి వస్తుంది.
తప్పకుండా జయము జరుగుతుంది. పద్మావతి గారు. అంటే అంటే గురువారం ఉన్నాయి. నమస్తే సార్, గురువారం అర్థం కాలేదు. గురువారము నవగ్రహ దేవాలయంలో గురుగ్రహానికి ఆ మాల మెడలో వేసి పాదాల దగ్గర పసుపు చల్లండి. తర్వాత నుదుట ముఖానికి పెట్టుకోండి. సరేనా? సరే. రైట్. మీకు ప్రశ్న అడగాల? అదేం సార్? అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? అది మోడీ గారు, ప్రధానమంత్రి. కానీ వాళ్ళ వాళ్ళ మనసులో కల్మషం లేకుండా చెప్పిందండి. అంటే మహారాజు. పర్వాలేదు, ఒక్క నిమిషం ఆగండి. వారిని మనస్ఫూర్తిగా మనం పరిగణంలోకి తీసుకోవాలి. ఎందు గురించి అంటే ఈ సమయంలో భారతదేశాన్ని రక్షించే వ్యక్తి పేరు చెప్పింది. అందులో ఎలాంటి మార్పు లేదు. మనకు ఏ పార్టీతో సంబంధం లేదు వాస్తవానికి. కానీ భారతదేశాన్ని రక్షించేందుకు భగవంతుడు సృష్టించినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు. ఈరోజు మన హిందూ దేశంలో హిందువులంతా ప్రశాంతంగా ఉన్నారంటే ఆ మహానుభావుడే. వారు అన్న దాంట్లో తప్పు లేదు. కాకపోతే మళ్ళీ ఎంబడే మాట మార్చింది చూడండి. చాలా సంతోషం. అయోధ్య నగరాన్ని ఇప్పుడు నిర్మించింది ఎవరు అంటే వాస్తవానికి ఆ దేవాలయం నిర్మాణం జరగడానికి తన స్వశక్తితోటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము సహాయం చేసిందండి. అయోధ్య నగరంలో ఈరోజు బాల ఆలయాన్ని కట్టడానికి, అయోధ్య దేవాలయం నిర్మాణం జరపడానికి భారతదేశంలో ఉన్నటువంటి కుగ్రామము 10 కుటుంబాలు ఉన్నటువంటి కుగ్రామము గుడిసెలో ఉండేటువంటి వాళ్ళు కూడా ₹1 అయినా ఇచ్చారు. ఇది సత్యమైనటువంటి మాట. మహా అద్భుతం. అంటే మన హిందూ దేశంలో మన రాముడి దేవాలయాన్ని కట్టడానికి ఎన్ని ఇబ్బందులని వసుదైక కుటుంబంలాగా ఒకటైపోయారు. అది ఈరోజు నిర్మించడానికి ప్రజలందరూ సహకరించారు. ప్రజలందరూ మేము సైతం అన్నారు. అప్పుడు ఆ మహానుభావుడు చేయగలిగాడు తప్ప ఆ మహానుభావుడు సొమ్మేం కాదు. ఇది వాస్తవమా కాదా? కాబట్టి ఇది దేశ ప్రజల విజయం అని అనుకోవాలి. అయినా కూడా చాలా సంతోషము. ఇంకో పేరు చెప్పారు, ఏంటి చెప్పండి? దశరథ మహారాజు. దశరథ మహారాజు కాదు. ఓ చక్రవర్తి. ఓ చక్రవర్తి. దశరథ మహారాజు కాదు, జనక మహారాజు కాదు, నువ్వు చెప్పిన ముందు పేరు కాదు. సరేలేండి, పర్వాలేదు, టెన్షన్ పడకండి. అలాగే చూస్తూ ఉండండి. చాలా సంతోషం తల్లి. జై గురుదత్త. నేను చెప్పిన పరిహారం చేసుకోండి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దివ్యశ్రీ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు దివ్యశ్రీ గారు? నా గురించి. నక్షత్రం చెప్పండి. ధనుసు రాశి, పూర్వాషాఢ నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురుజీ. నమస్కారం గురుజీ. నమస్తే తల్లి. ధనస్సు రాశి, పూర్వాషాఢ నక్షత్రమా? అవునండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఉద్యోగం గురించి గురించి. ఉద్యోగం కావాలి అంతేనా? అంటే నేను ఎట్ సైడ్ వెళ్తే బాగుంటది అనేసి మీరు చెప్పండి గురించి. అంటే ప్రస్తుతానికి నువ్వేం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది రీసెంట్ గా. ఓకే. నేను చదివింది కెమికల్ ఇంజనీరింగ్, కానీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలా లేదంటే నాకు బ్యాంక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది గురుజీ. ఓకే, పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశి, ఖచ్చితంగా అదే నక్షత్రము, అదే రాశి, అందులో మార్పు లేదు కదా? అవునండి. రైట్. మీరు సందిగ్ధంలో పడుతున్నారు. ఇప్పుడు బీటెక్ అయిపోయింది, తర్వాత బ్యాంకు రంగంలో వెళ్ళాలా లేదా ఈ టెక్నికల్ పరంగా ఇందులో వెళ్ళాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు, అంతే కదా? అవును గురుజీ. రైట్. దానికి ఆన్సర్ చెప్తాను. ఇంద్రజిత్తుడి యొక్క గురువు ఎవరు? క్లూ ఇస్తారా గురుజీ? క్లూ ఇస్తాను. అమ్మవారికి ఇష్టమైన వారం ఏంది? శుక్రవారం. అందులోనే ఆన్సర్ ఉందండి సౌమ్య గారు, అందులోనే ఆన్సర్ ఉంది. శుక్రాచార్యుడా గురుజీ? అద్భుతం అండి. క్లూ ఇస్తే ఎట్లా పట్టేస్తారు చూడు సౌమ్య గారు. అందుకే నేను క్లూ ఇస్తాను. ఆ క్లూ కూడా నేను ఏమైనా రాసుకొని వస్తానా అండి? ఆ క్లూ ఇవ్వమనగానే ఆ క్షణంలో ఎట్లా ఇస్తానో తెలియదు. అది మన గురువు గారి దయ. ఎలా చెప్పాలి అనే ఆలోచనలో పడ్డాను. అమ్మవారికి ఇష్టమైన వారం. అమ్మవారికి ఇష్టమైన వారం అంటే మంగళవారం కూడా ఇష్టమే దుర్గాదేవికి, లేదా శుక్రవారం అమ్మవారికి ఇష్టం. అయితే మంగళవారం చెప్తుందా శుక్రవారం చెప్తుందా అని నేను సందిగ్ధంలో ఉన్నాను. కానీ అమ్మవారు వారికి
కాస్త మంచిగా ఆశీర్వచనం ఇచ్చింది. శుక్రాచార్యుడు రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇక ఆమె ఆగది. ఎందు గురించి ఆగదంటే ఆ తల్లి కాస్త టెన్షన్లో ఉంది. పిల్లలు ఇంటర్ అయ్యే వరకు కాపాడాలండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళ వెనుక ఎలా పడాలంటే, ఒక తండ్రిని ప్రతిసారి తిట్టుకునేటట్టయినా సరే ఖచ్చితంగా వచ్చిండ్రా రాక్షసుడు అన్న ఫీలింగ్ ఉంటుంది పిల్లలకు. ఖచ్చితంగా ఉంటుందండి. వచ్చిండు రాక్షసుడు మనసులో అనుకుంటాడు, వచ్చిండు క్రికెట్ ఇప్పుడే వస్తుంది, ఇంకా 10 బాళ్ళు ఉన్నాయి, 20 రన్లు కొట్టాలి, ఈ రాక్షసుడు వచ్చిండు అనేటువంటి అట్లా చూస్తారు పిల్లలు తల్లిదండ్రులను. అయినా సరే ఒక మన ఇంట్లో ఒక సేవకుడు ఏ విధంగా కష్టపడతాడో అంతకంటే ఘోరంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు పిల్లల్ని అలాగే చూడాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు చూడక వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఖరాబ్ చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు కాస్త ఖరాబ్ చేస్తున్నారు. పోన్లే ఒకటే కొడుకు, పోన్లే ఒకటే కూతురు, బంగారు తండ్రి కూర్చో, చూస్తే చూడు అని. కానీ ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కఠినంగా నిర్ణయించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని ఎగ్జామ్స్లలో పాస్ అయితే గనక బీటెక్ నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళకుండా పర్వాలేదు. 100కు 100% వాళ్ళంతల వాళ్ళే రహదారి ఎక్కేస్తారు. ఆ రహదారిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బ్రేకర్స్ వచ్చినా వాళ్ళకి అర్థమైపోతుంది. అలా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి ఇప్పటిదాకా బాగా చదువుతూ వెళ్ళింది. ఇప్పుడు సందిగ్ధంలో పడుతుంది. వారికి ఈ రంగంలో వెళ్ళినా ఓకే, బ్యాంకు రంగంలో వెళ్ళినా ఓకే, 64 కళల యందు నైపుణ్యత ఉంటుంది. ఒక్కసారి ఇట్లా క్లూ ఇస్తే పట్టేటువంటి జాతకురాలు. అంత అద్భుతమైనటువంటి జాతకం అమ్మది. పూర్వాషాఢ నక్షత్రము ధనుస్సు రాశి అంటే నక్షత్రాధిపతి శుక్రుడు ఎప్పుడైతే అయిపోయారో శుక్రుడు ఏం చేస్తాడంటే, ఏ కళల యందు నైపుణ్యతనైనా నీవు సాధన చేస్తే గనక నీకు అండగా ఉండి ఆ స్థానంలో కూర్చుండబెట్టేటువంటి నక్షత్రం అండి. అందుగురించి నేను ఏమంటానంటే, పిల్లల్ని కనగలిగారు తల్లిదండ్రులు, కానీ వాళ్ళ రాతను రాయలేదు. ఆ రాత రాసింది బ్రహ్మ, లిఖించింది మొత్తము శాస్త్రము. అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా పిల్లల విషయంలో, పెద్దల విషయంలో, అందరి విషయంలో జ్యోతిష్య శాస్త్రాన్ని ఖచ్చితంగా మీరు అనుసరించాలి అంటాం. అనుసరించకపోతే ఏమవుతుందంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ 3 ఖచ్చితంగా ప్రతి మనిషికి వస్తూ ఉంటుంది. అరే నిన్నటి వరకు మంచిగా ఉండే, పొద్దున బాగుండే, మరి పొద్దున 9 గంటలకు 5 నిమిషాల క్రితం మాట్లాడినాం, ఇప్పుడు ఇలా జరిగిందంటే అందుకే సంవత్సరానికి ఒక్కసారి 100కు 100% జ్యోతిష్య శాస్త్రాన్ని పరిగణంలోకి తీసుకోవాలి. దశలు అంతర్దశలు ఏం నడుస్తున్నాయో తెలుసుకోవాలి. తప్పకుండా మేలు జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే, చిన్న మీకు ఉదాహరణ చెప్తాను. ఒక భగవద్బంధువులు 6 మాసాల క్రితం నా దగ్గరకు వచ్చారనుకుందాం. 6 మాసాల తర్వాత నీకు తెలియని ఆటంకం వస్తుంది, తగు జాగ్రత్తలు తీసుకో అని చెప్తా. అంటే లేట్గా తీసుకుంటారు. ఇలాంటి చాలా చెప్తారు మోసం చేయడానికని. ఆ క్షణంలో వెళ్ళిపోతారు. నేను మిమ్మల్ని భయపెట్టిస్తలేను. ఉన్న సమయం అటువంటిది ఎంటర్ అవుతుంది. అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అది ఇలా చేసే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి అన్నాను. తప్ప అండి అది? లేదు గురు. సరే వెళ్ళిపోయారు. 6 మాసాల తర్వాత ఆ సమయం ఆసన్నమైంది. ఆ కర్మ ఫలితం అనుభవించాలి కదా. ఆ సమయం ఆసన్నమైంది. ఏం జరిగింది మీరు చెప్తే, మీరు నిజంగా శాస్త్రం ఇంత గొప్పదా అంటారు, ఇంత గొప్పదా అంటారు. వాహనం కొనుగోలు చేయొద్దు, వాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనం అలా పోతూ ఉంటే ఒక లిఫ్ట్ అడిగారు. ఆ లిఫ్ట్ అడిగితే వీనికి ఇవ్వాలనిపించింది. ప్రేమ, అభిమాన, జాలిదయ. మన 2 రాష్ట్రాలలో ప్రేమలు ఎక్కువ కదమ్మా. శత్రువు కనబడ్డా సరే ఆదరిస్తాం, భోజనం పెడతాం, అంతే కదా. అయ్యో పాపం లిఫ్ట్ అడిగింది కదా, కారు ఖాళీగానే ఉంది కదా, ఎక్కించకపోతే బాగుండు కదా అని. ఆ ఎక్కినటువంటి వాడు ఒకరిని పొడిచి ఎక్కాడు. వాడు ముందుకు వచ్చి చూడండి కర్మ ఫలితం ఎలా వస్తుంది. అలా ముందుకు వెళ్ళారు. వెళుతూ ఒక దగ్గర ఆపి ఛాయ్ తాగారు. 2 ఫోన్ నంబర్లు తీసుకున్నారు. 2 మళ్ళీ వాని ఇంటి దగ్గర దించారు. వీడు వెళ్ళిపోయాడు. రాత్రి మొత్తం వాడిని దొరకబట్టుకున్నారు. వాడు ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరెవరితో తిరిగారు, మొత్తం డేటా తీసింది. ఆ సమయంలో ఎవరితో తిరిగాడు వీడు? వీడితో తిరిగాడు. వీడిని తీసుకొని వచ్చి 15 రోజులు లోపల పెట్టారు. కర్మ చూడండి ఎలా వస్తుంది. కాబట్టి శాస్త్రము చెప్పినట్టుగా కొంత నడుచుకుంటే, దాన్ని విశ్వసిస్తే భగవంతుడు బయటపడేయడానికి అవకాశం, మార్గాలు చూపిస్తాడు. నేరుగా భగవంతుడు వచ్చి నేను వచ్చాను అని చెప్పి భుజం తట్టడు. మీ దగ్గర పుణ్యమో, దానమో, ధర్మమో, మంచో ఏదో దాగి ఉంటే ఖచ్చితంగా భుజము తట్టి నేను ఉన్నానని చెప్తాడు. అందుగురించే శాస్త్రము చాలా గొప్పది. భగవంతుణ్ణి విశ్వసించండి, ధర్మాన్ని నమ్మండి, మన హైందవ సాంప్రదాయాలను పాటిస్తూ ఉండండి.
కష్టాలు 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 అని చెప్పి ఎప్పుడు నోటి నుంచి తదాస్తు దేవతలు ఉంటారు అనకండి. ఆ కష్టం పోయే మార్గం ఎత్తుక్కోండి. పోయే మార్గం ఎవరు? ఎందరో మహానుభావులు ఉన్నారండి. అందరినీ నా దగ్గరికి రమ్మని రా రా అని పిలుస్తున్నానమ్మా. నాలాంటి మహామహా పండితులు ఈ యొక్క పుణ్యభూమిలో, కర్మభూమిలో, వేదభూమిలో మంచి మంచి పండితులు ఉన్నారు. నీ కర్మ తొలగిపోయే సమయం ఆసన్నమైనప్పుడు భగవంతుడు అలా పిలిచినప్పుడు వెళ్ళండి. ఎందుకులే మోసము దగా. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పనికిరాని వాళ్ళు కూడా, అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో పెట్టి వాటిని చూసి నమ్మి మోసపోతలేరా అమ్మా? నమ్మి మోసపోతలేరా? అయ్యయ్యో, మొన్న ఈ మధ్య జరిగింది సౌమ్య గారు, నా దగ్గరకు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. భర్త ఏది కారు మెకానిక్, ఏదో తన జీవన భత్యానికి సంబంధించిన ఉద్యోగం చేసుకుంటుండు. ఉదయం పోతాడు, సాయంత్రం వస్తాడు. ఎంత కష్టపడ్డా కూడా ఎక్కడేసింది అక్కడనే ఉంది అని చెప్పి ఏం చేసింది, భార్య ఎవరి దగ్గరికి వెళ్దామని చెప్పి భార్య తల్లి ఒక దగ్గరకు తీసుకుపోయింది. నీ భర్త ఈ రోజు రాత్రి చనిపోతున్నాడు అని చెప్పిండట వాడు. నీ భర్త ఈ రోజు రాత్రి చివరి రోజు అని చెప్పేసరికి ఏ భార్య ఆగుతుందండి? ఎంత భయభ్రాంతులండి. ఈ రోజు వరకు శతమానం భవతి కావచ్చు, గ్రహశాస్త్రం కావచ్చు, జ్యోతిష్య దర్శిని కావచ్చు, డే 1 నుంచి TV5 హిందూ ధర్మం ఆరంభమైనప్పటి నుంచి భగవద్బంధువులకు ఇచ్చే ధైర్యం ఎంత గొప్పదండి. ఆ ధైర్యం మన గురువు గారు గొప్పతనం కాదా? అలా చెప్పేసరికి ఏం చేయాలో తెలియదు. ఇంట్లోకి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంది. ఆడవాళ్ళు తట్టుకోగలుగుతారా? ఏడ్చుకుంటూ కూర్చుంటే పక్క వాళ్ళు ఫోన్ చేస్తే ఊరికొచ్చిండి. ఏమైంది అంటే ఇట్లయింది. ఆయనకు నాకు పరిచయం లేదు. ఏదో ఒక సమయంలో ఏదో కారు ప్రాబ్లం వస్తే ఫలానా దగ్గరికి మా డ్రైవర్ను పంపిస్తే ఇది మా గురువుగారు బండి అంటే, ఏ గురువుగారు ఎవరంటే ఇలా టీవీలో వస్తారు, మేము చూడంలే అని వదిలిపెట్టేసినట్టు. ఆ సమయం వచ్చేసరికి ఆయన ఎలాగైనా నన్ను పట్టుకోవాలని చెప్పి మా డ్రైవర్కు ఫోన్ చేస్తే, మీరు రండి నేను కల్పిస్తానని చెప్తే ఆ కుటుంబం వచ్చింది. ఆ క్షణము నిజంగా నేను ఇచ్చిన ధైర్యము ఈరోజు ఆనందంగా ఉన్నారు. అంటే భయపెట్టించే వాళ్ళు ఎక్కువైపోయినారు ఈ మధ్యకాలంలో. మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళను వెతికి పట్టుకోండి, ఆ పరిష్కారమును తీసుకోండి, తప్పకుండా జయం జరుగుతుంది. అందుకే శాస్త్రాన్ని అనుసరిస్తే మీకున్న సమస్యలను బయటపడేస్తుంది, మీకు యోగాలను కూడా చెప్తుంది. ఆ యోగాలు మీకు ఎలా పైకి రావాలనేటువంటి సూచనలు కూడా ఇచ్చేదే శాస్త్రము. అందరూ పట్టించుకుంటారండి వాళ్ళ ఇష్టం వస్తే. వాళ్ళకి ఇష్టం లేదండి. ఇప్పుడు మహానాయకుడు ఉన్నాడు, ఓ ముహూర్తం తీసుకొనే కదా ప్రమాణ స్వీకారం చేస్తాడు. మరి ఎందుకు నమ్మాలి అప్పుడు కదా? కాబట్టి శాస్త్రం గొప్పది. ధైర్యంగా అడుగు ముందుకు వే తల్లి, నీకు జయం జరుగుతుంది. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడతామండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి. నేను పటంచెరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీ పేరు? సునీత. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు సునీత గారు? పాప గురించి అండి. నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. చెప్పండి. 22/1/2002 మేడం. టైం అమ్మా? మధ్యాహ్నం 12:30. ఏ ఊర్లో జన్మించారు? ఇక్కడ పటంచెరు మేడం. గురుగారితో మాట్లాడండి. అమ్మా జయ గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు, మీకు అనంతకోటి నమస్కారాలు. ఆశీర్వచనాలమ్మా, అడగండి తల్లి. పాప గురించి తెలుసుకుందామని గురుగారు, ఆమె లైఫ్ ఎట్లుంటది అనేసి. భరణి నక్షత్రం కదమ్మా? అవును గురుగారు. మంగళవారమేనా? మంగళవారమే గురుగారు. మేషరాశి, మేషలగ్నం. కడుపు నొప్పి ప్రాబ్లం ఉంది అమ్మాయికి ఏమన్నా? ఉంది మేడం, ఉంది గురుగారు. నేను మేడం కాదమ్మా. గురుగారు, నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? సునీత గురుగారు. సునీత గారు, చాలామంది భగవద్బంధువులు కూడా మేడంను గురువు అంటారు, గురువును మేడం అంటారు. కాస్త చూసి మాట్లాడండి అమ్మా ప్లీజ్. ఇంగ్లీష్ కూడా 2 అక్షరాలు, సారీ ఏమ్మా, సారీ. సరే, ఈ జాతకులకు మంచి పరిష్కారం ఇస్తాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? క్లూ ఇవ్వండి గురుగారు కొద్దిగా. చక్రవర్తి, ఒక చక్రవర్తి. ఆ చక్రవర్తి పేరు 2 అక్షరాలే. ఆ 2 అక్షరాలలో ఒక అక్షరం చెప్పమన్నా చెప్తా. చెప్పండి గురుగారు. మొదటి అక్షరం చెప్పానా, చివరి అక్షరం చెప్పానా? మొదటిది చెప్పండి గురుగారు. అబ్బో, మొదటి చెప్తే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. మొదటిది మహాదేవుడి పేరులో మొదటి అక్షరం మహాదేవుడి. మా.
మా. ఇక రెండో అక్షరం ఒకటే మిగిలి ఉందండి. మీ పేరేంటమ్మా? సునీత గురుగారు. ఓకే, పటంచెరులో కొండపైన గుడి ఉంది, ఏంది? శివుడి గుడి ఉంది గురుగారు, బీరంగుట్ట సూపర్ సూపర్, ఎంత స్పీడ్గా చెప్పింది చూడు. నీలంగుట్ట జాతర బాగా జరుగుతుంది కదా? శివాజీ చక్రవర్తి మహారాజు. ఓ సూపర్, మీ దగ్గర కాబట్టి తెలుసుకున్నావు. ఓకే ఓకే ఓకే, ఇంకో ప్రశ్న అడుగుతా. బిహెచ్ఎల్లో ఎంఏజీలో ఒక అద్భుతమైన దేవాలయం ఉంది, దేవాలయం పేరు చెప్పండి. వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ ఉంది గురుగారు. అందులో ఇంకో దేవుడు ఉన్నాడు, ఎవరు చెప్పండి? ఇంకో ఆన్సర్ కరెక్ట్ చెప్తున్నావు. అందులో అసలు ఆధ్యాత్మిక రంగంలో భేదము లేకుండా కట్టారండి ఆ టెంపుల్. ఇంకొకరే ఉన్నారు, చెప్పండి. భేదము అంటే అక్కడ అర్థం చేసుకోవాలండి. బాబా గుడి ఉన్నట్టుంది, సాయిబాబా గుడి. భేదము లేదు, ఎవరికి భేదం లేదు? శివకేశవులకు భేదము లేదు అని చెప్పడానికి ఆ గుడి కట్టారు, తెలుసా? ఉందా శివాలయం? ఉందా అందులో? ఉంది గురుగారు, శివాలయం ఉంది. మళ్ళా నవగ్రహాలకు. రైట్. ఇప్పుడు ఈ అమ్మాయికి కడుపు నొప్పి ప్రాబ్లం ఉంది ఒకటి. రెండవది భరణి నక్షత్రం, మేషరాశి, మేషలగ్నంలో జన్మించింది. అమ్మాయి భవిష్యత్తు ఏం చదువుకుంటుంది ఇప్పుడు? జర్మనీలో ఉంది గురుగారు, చదువుకుంటున్నామే. జర్మనీలో ఉంది, చదువుకుంటుంది, అంతే కదా? ఓకే, నేను ఒక పరిహారం చెప్తాను, తొందరగా చేయించండి. ఆమెను అక్కడ చేయించుకోమనండి. కుడి ముక్కుకు డైమండ్ చిన్నగా పెట్టుకోమని చెప్పండి అమ్మ, చాలా అవసరం ఈ సమయము. అది 15 సంవత్సరాలు వారికి అద్భుతమైనటువంటి విజయాలు ఇస్తూ ఉంటుంది. డైమండ్ ముక్కు పుల్ల చిన్నది పెట్టుకోమని చెప్పండి. అదొక్కటే పరిహారం, ఏది అవసరం లేదు. చాలా అద్భుతంగా విజయాలు సాధిస్తూ ఉంటుంది. జై గురుదత్త. ఇప్పుడు అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరో చెప్పలేకపోయావు, నేను చెప్తున్నాను. మను చక్రవర్తి. మను జ్ఞాపకం పెట్టుకో, మను చక్రవర్తి. సరే గురుగారు. ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త. గురుగారు, కైలాసపురంలో ఇప్పటి వరకు కూడా ముడుపు పూజ అనేది ఎంతో అద్భుతంగా జరుగుతూ వస్తుంది. మరి రేపటి సోమవారం కూడా ఈ పూజ అనేది జరుపుతున్నారా గురుగారు? ఇంకా ఎన్ని సోమవారాలు ఈ ముడుపు పూజ జరిపించే అవకాశం ఉంది? ఇంకొక 3-4 సోమవారాలు దీన్ని పూర్తి చేస్తాము. అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే దేవాలయ నిర్మాణం ప్రారంభించాలి. ఇప్పటికే శివరాత్రి నుంచి ఒక్క పని కూడా మేము ప్రారంభించలేదు. ఎందు గురించి అంటే ఇంజనీర్స్ కానివ్వండి, స్థపతులు కానివ్వండి, మన కృష్ణశిలా రాయితోటి పోదామా, లేదా గర్భదేవాలయము స్టోన్లో కడదామా, రాయి కట్టడము, లేదా సివిల్లో కడదామా, సందిగ్ధంలో ఉన్నామన్నమాట. ఇప్పటిదాకా అలా జరిగింది. అందుకే స్వామికి మహాశివరాత్రి బ్రహ్మ ఉత్సవాలు చేసేసిన తర్వాత ఒక 2 మాసాల నుంచి స్థపతులను కలవడము, దానికి సంబంధించినటువంటి శిల్పులను కలవడము, అలా మాట్లాడుకోవడం జరుగుతుంది. అతి తొందరగా గర్భదేవాలయం ప్రారంభించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో అయితే ఉన్నాము. మనస్ఫూర్తిగా ఆ దేవుడు ఇప్పటిదాకా సహకరించాడు, ఇక ముందు కూడా సహకరించాలని ఆ దేవదేవుడికి అనేక నమస్కారాలు. అలాగే ముడుపు పూజ అనేది మనస్సంకల్పితాలు నెరవేరడానికి పెట్టినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రధానంగా వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, సంతానం కావచ్చు, రుణబాధలు కావచ్చు, గృహయోగం కావచ్చు, ఏదో ఒక సమస్యలు, భూ వివాదాలు కావచ్చు, ఏదో ఒక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. కాబట్టి ఈ ముడుపు పూజ అతి తక్కువ రుసుముతో ఇది ప్రారంభించడం జరిగింది. ఎందు గురించి అంటే అందరికీ సావధానంగా ఉండాలనేటిది. చాముండేశ్వరి పీఠము తరపున సామాగ్రి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, స్ఫటికలింగార్చన, తర్వాత మహాదేవుడికి అభిషేకము, హోమము, పూర్ణాహుతి ఇవన్నీ చేసి వాళ్ళకు ఫలితం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకొక 3-4 వారాలు అనుకుంటున్నాము. రేపటి రోజు కూడా ముడుపు పూజా కార్యక్రమం ఉంటుంది. 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంకాలం ప్రదోషకాలం. కాబట్టి భగవద్బంధువుల మనస్సంకల్పితాలు నెరవేరడానికి ఒక అరుదైనటువంటి అవకాశం. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటామండి, చాలా అద్భుతమైన తక్కువ రుసుము. అంటే ఆ రుసుము కూడా మీరు అక్కడ స్వతహాగా వచ్చి కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది మనం ఇచ్చింది ఎంత, అక్కడ జరిగేది ఎంత అనేది. అంటే ఒక కార్యము చేయాలనేటువంటి ఒక సద్భావనతోటి చేస్తున్నాం తప్ప అక్కడ ఏదో మిగిలాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ఎందు గురించి అంటే మరల చెప్తున్నాను, ఆ దేవుడు సొమ్ము విషయంలో నేనైనా ఇంకొకరైనా ఈశ్వరుడు సొమ్ము ఒక్క ఇసుక రేవంత ముట్టుకున్నా కూడా 100కు 100% ఎవరైనా అనుభవించవలసింది. ఈ కార్యక్రమం మీ మనస్సంకల్పితాలు నెరవేరడానికి మీకు విశ్వసించి విశ్వాసంగా నమ్మకము బాగా ఉంటేనే
మీరు ఇందులో పాలు పంచుకోండి, తప్పకుండా మీకు జయం జరుగుతుంది. శుభం. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. గురుగారు ఎన్నో చక్కని ఆధ్యాత్మిక విషయాలు అందిస్తూనే కాలర్స్ కూడా వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు అనేక అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇదండి వాళ్ళ శతమానుభూతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానుభూతి కార్యక్రమంలో మళ్ళీ కలిసి. నమస్కారం. శతమానం భవతి శతమానం భవతి